సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి ఇప్పుడు షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. 3 పార్టీలతో పాటు కూటమి, ఇటు వైసీపీ, డైరెక్ట్గా కాంగ్రెస్. కడప ఎంపీగా ఆవిడ పోటీ చేస్తున్నారు. దాదాపు 114 మంది అసెంబ్లీకి సంబంధించి, ఒక 7-8 పార్లమెంట్కి సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించారు. సో ఏంటి సార్, షర్మిల కడపలో పోటీ చేయడం వల్ల వైసీపీకి నష్టం ఉంటుందా? అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని ఏమైనా డివైడ్ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఓటర్లు డివైడ్ అయ్యే ప్రసక్తే ఉండదు, మరింత కన్సాలిడేట్ అవుతారు. అవునా? పాయింట్ ఏంటంటే కన్సాలిడేట్ అవుతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏం భ్రమలో పోతుందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి ఆమె పోటీ చేస్తే కొన్ని ఓట్లు చీలిపోతాయి, ఆ మేరకు మనం లబ్ధి పొందుతాం అనే భ్రమలో తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ ఇది కరెక్ట్ అంచనా కాదు. ఎందుకంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ గత వివేకానంద రెడ్డి గారి ఎపిసోడ్ మనకి ఏం చెప్తుంది? వివేకానంద రెడ్డి గారు మంత్రిగా ఉండి పోటీ చేశాడు. గమనంలో ఉంటే వైఎస్ విజయమ్మ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాజశేఖర గారు చనిపోయిన తర్వాత, కానీ తెలుగుదేశం డిపాజిట్ కోల్పోయింది. ఓకే, వివేకానంద రెడ్డి గారికి తక్కువ ఓట్లు వచ్చినాయి, విజయమ్మ గారు గెలిచారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఉన్న ఈ ఎమోషనల్ కనెక్షన్ రీత్యా ఖచ్చితంగా కన్సాలిడేట్ అవుతారు. ఇప్పుడు ఏం చర్చ నడుస్తుంది? వైఎస్ షర్మిల గారు, అవినాష్ రెడ్డి గారి మధ్య ఓట్లు చీలిపోతే తెలుగుదేశం గెలుస్తుందని ఎప్పుడైతే వాతావరణం వస్తుందో, ఇది మనకు నష్టం కదని భావించేసి కన్సాలిడేట్ అవుతారు. ఎటువైపున కన్సాలిడేట్ అవుతారు. షర్మిల వైపున కన్సాలిడేట్ అవుతారు, అవినాష్ రెడ్డి వైపున కన్సాలిడేట్ పోయి గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ చేస్తారు. పాయింట్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి నా అంచనా ప్రకారం వైఎస్ షర్మిల గారి పోటీ వల్ల, ఈ తెలుగుదేశం అత్యుత్సాహం వల్ల గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు కన్నా తగ్గుతాయి. కానీ ఇక్కడ నాకు పాయింట్ ఏంటంటే సార్, 2019లో వాళ్ళకి ఒక 1.4 1.8% ఓట్లు వచ్చాయి. ఆ వచ్చిన ఓట్ బ్యాంక్ మొత్తం కూడా రాయలసీమ నుంచే వచ్చింది. కానీ ఇక్కడ షర్మిల పోటీ చేయడం వల్ల టీడీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్గా ఉంటుంది. అక్కడ 1,50,000 ఒక 90,000 ఓట్ బ్యాంక్ ఇస్తే అది వైసీపీ ఓట్ బ్యాంకు అయ్యే అవకాశం ఉంది కదా? రాదు అంటున్నాను. కడప జిల్లాలో వాళ్ళ కుటుంబానికి కానీ, కడప జిల్లా నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు మనం షర్మిల గారికి వేసే ప్రతి ఓటు తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుస్తుందనే చైతన్యం ఆ ప్రజల్లో ఉంది. అప్పుడు ఏమొస్తారు? వేసే ఓటు కూడా తగ్గిపోయి అవినాష్ రెడ్డి గారికి వేస్తారు. ఒక యాంగిల్. ఒకవేళ షర్మిల అన్నని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం, ఒక సీటు మా రాజశేఖర కూతురిని గెలిపించుకున్నాం అనే భావనకు వచ్చేసారు అనుకుందాం. ఇది జరగకపోవచ్చు. వచ్చింది అనుకోండి, అప్పుడు అవినాష్ రెడ్డి గారికి వేసే ఓట్లన్నీ కూడా షర్మిలాకే వేస్తారు, తెలుగుదేశానికి ఎవరు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పుడు ప్రజల పోలరైజేషన్ కూడా 2 చుట్లే ఉంటాయి. వివేకానంద రెడ్డి గారు పోటీ చేయండి. ఎందుకు వివేకానంద ఉదాహరణ చెప్పానంటే, పులివెందల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు పోటీ చేయడం వల్ల చీలిపోయి తెలుగుదేశానికి లబ్ధి పొందుతుందని అందరూ అనుకున్నారు. ఆచరణలో ఏం జరిగింది? వివేకానంద రెడ్డి వర్సెస్ విజయమ్మగా మారినప్పుడు తెలుగుదేశానికి ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళిద్దరు ఒకరు ఛాయిస్ ఎంచుకున్నారు. అంటే విజయమ్మ అంటే వ్యతిరేకించే వాళ్ళు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డికి వేసినారు, వివేకానంద రెడ్డి విజయమ్మకి వేసినారు. రేపు కూడా వీళ్ళిద్దరి మధ్య పోటీగా మారిపోతుంది. ఎవరి మధ్య? అవినాష్ రెడ్డి గారికి షర్మిల గారి పోటీగా మారిపోయినప్పుడు తెలుగుదేశం ఓట్లు కూడా షర్మిలకు అప్పుడు ఏమంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరి మధ్య షర్మిల కొంచెం ఓట్లు గెలుస్తుంది, మనం కూడా వేస్తే షర్మిలాకి గెలుస్తుందని తెలుగుదేశం అనుకునేసారు అనుకోండి. అవినాష్ రెడ్డి ఓడిపోవడం, ఈ ఓట్లు వాళ్ళకి పడతాయి, అవినాష్ రెడ్డి ఓట్లు అవినాష్ రెడ్డికి ఉంటాయి, వాళ్ళిద్దరికి వస్తాయి. తెలుగుదేశానికి అదే చెప్తున్నా, తెలుగుదేశానికి ఉన్న ఓట్లు కన్నా తగ్గుతాయి. కానీ నా అంచనా ప్రకారం గతంలో అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ కన్నా పెరుగుతుంది. ఒకవేళ పెరుగుతుంది. రెండిట్లో ఒకవేళ మన రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలను ప్రోత్సహిద్దామని కడప జిల్లాలో అనుకుంటే షర్మిల గారికి గెలుస్తారు. ఎటువంటి అవినాష్ రెడ్డి ప్రతిపక్షం ఉంటారు, ఈ తెలుగుదేశానికి ఉన్న ఓట్లు కూడా తగ్గుతాయి. ఆ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం వైట్ కన్ఫర్మ్, తెలుగుదేశానికి ఉన్న ఓట్లు కన్నా తగ్గుతాయి. అంటే వాళ్ళు గెలవాలన్న పొజిషన్ లో లేరు, అవినాష్ రెడ్డిని ఓడించాలన్న పొజిషన్ లోనే ఉన్నారు వాళ్ళు. అందుకనే భూపేష్ రెడ్డిని కూడా అన్నట్టే అదే చెప్తున్నాను. తెలుగుదేశానికి ఉన్న ఓట్లు పోతాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఎట్లా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి గెలుస్తారు కాబట్టి మనం షర్మిలాకి వేద్దామని వేసేసారు అనుకోండి, తెలుగుదేశం ఓట్లు షర్మిలాకి పడి, రాజశేఖర ఓట్లన్నీ అవినాష్ రెడ్డి పడితే ఆయన మెజారిటీ వస్తే ఈయనకి ఓట్లు 4 పెరుగుతాయి, ఆ ఓట్లన్నీ తెలుగుదేశం ఓట్లు వస్తాయి. అది చెప్తున్నా, తెలుగుదేశం పోతాయి అంటున్నా. అది రాష్ట్రంలో దేశం ఎక్కడ జరిగిన ఘటన కడపలో జరుగుతుంది. తెలుగుదేశం కన్ఫర్మ్ వాళ్ళకు ఉన్న ఓట్ల కన్నా తగ్గుతుంది. డైరెక్ట్ గా సునీతారెడ్డి గారే డైరెక్ట్ గా చెప్తున్నారు, ఓట్లు వేయద్దు మా అన్నకని చెప్పేసి. ఆవిడ అవుట్ రైట్ సపోర్ట్ ఎవరికి ఉంటుందో చూడాలి. మరి ఇటు షర్మిలాకు ఉంటుందా లేదంటే టీడీపీకి సంబంధించి ఉంటుందా అనేది. జనరల్ గా రాష్ట్రం అంతా గెలిచేటువంటి షర్మిలాని ఓన్ చేసుకుంటారు, ఒక చోట గెలిపించి ఏం చేస్తారు? చేయరు కదా. కాబట్టి నేను అనుకునేది అవినాష్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ డిసడ్వాంటేజ్ 100% కన్ఫర్మ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అందరూ ఒక అభిప్రాయం వచ్చేస్తారు కదా, మనం వీళ్ళిద్దరి మధ్య షర్మిలాకి వేస్తే గెలుస్తుందేమని, తెలుగుదేశం కేసేవాడు కూడా అయిపోయాడు డిపాజిట్ పోతారు. అప్పుడు ఆమె పెరిగినట్టే ఉంటుంది. ఆ ఓట్లు ఎవరు అంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు.
క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందా? క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? క్రాస్ ఓటింగ్ క్వశ్చన్ లేదు, వన్ సైడ్ ఓటింగ్ ఉంటుంది. ఓకే. అంటే అవినాష్ రెడ్డిని గెలిపించాలనుకుంటే అవినాష్ రెడ్డికి వేసేస్తారు, షర్మిలాని గెలిపించాలంటే షర్మిలాకి వేసేస్తారు తప్ప తెలుగుదేశానికి ఎవరయ్యారు. లాజిక్ ఏంది, వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళిద్దరు చీలిక వల్ల మేము లబ్ధి పొందుతామని, వాళ్ళిద్దరు పోటీ వల్ల వీళ్ళు ఉన్నది బాగుంటుంటారు అంటున్నారు. ఓకే, ఇది కన్ఫర్మ్. వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారని నేను కొన్ని రోజులు తెలుసు. అది